హలో ఆల్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి జావా అండి. రాగి జావా హెల్దీ అని చెప్పేసి అందరికీ తెలిసిందే. కానీ రాగి జావాలో మరిన్ని ఫ్లేవర్స్ని యాడ్ చేసుకొని మనం ఇంకా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాము. రాగి జావాలో ఉన్న పోషక విలువల గురించి అందరికీ తెలిసిందే కదా. అయితే జావ చేయడం ఈజీగా అయిపోతుందని చాలామంది బయట పిండి కొనుక్కొస్తుంటారు. నాకైతే టైం ఉంటుంది కాబట్టి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. అయితే నేను రాగుల్ని బాగా కడిగి ఆరబెట్టాననమాట. 3 టైమ్స్ కడిగాను. ఎందుకంటే రాగుల్లో డస్ట్ చాలా ఉంటుంది. కడిగి ఆరబోసి బాగా ఎండలో ఆరబోస్తే కనుక మనకి 1 డేలో బాగా ఎండిపోతాయి. ఒకవేళ వాతావరణం బాగలేదు అనుకున్నప్పుడు మనం ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద ఆరబోసిన తర్వాత కొంచెం మందపాటి బాండీలో కానీ, పెనం మీద కానీ కొంచెం ఫ్రై చేయాలండి. లైట్‌గా పచ్చిపోయే వరకు. అంటే ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు. లైట్‌గా ఫ్రై చేస్తే అందులో ఉన్న తడి పోతుంది. తడి పోయిన తర్వాత మనం ఇలా మిక్సీ జార్‌లో వేసుకోవడమే అండి. బయట కూడా పిండి గిన్నెలో పట్టించుకోవచ్చు. నాకైతే బాగా ఆరిపోయాయి కాబట్టి నేను మిక్సీలోనే వేసుకుంటున్నాను. పౌడర్ కూడా నాకు మిక్సీలో బాగానే పడిందనమాట. మెత్తగానే పడింది. ఇది మనం ఒక 1 వీక్ 10 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. బాగా ఎండితే రాగులు 1 మంత్ కూడా ఉంటుందండి పిండి అయితే మనకి. ఇలా సీసాలో స్టోర్ చేసుకోవడమే. స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను 2 స్పూన్స్ ఆఫ్ రాగి పిండిని తీసుకుంటున్నాను. మనం ఎన్ని స్పూన్లు తీసుకుంటే అన్ని గ్లాసుల వాటరు యాడ్ చేసుకోవచ్చండి. మనం ఇద్దరం తాగాలనుకుంటే 2 గ్లాసుల వాటరు, ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ పోస్తే మనకి మరిగేసరికి సరిపోతుందనమాట. నేను కొద్దిగా ఫ్లేవర్ కోసం సాల్ట్‌ని యాడ్ చేసుకున్నాను. అయితే రాగి జావ తాగడం వల్ల డైలీ కాల్షియం వస్తుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది రాగి జావలో. సో, రెగ్యులర్‌గా మార్నింగ్ రాగి జావ తాగి బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. ఎందుకంటే మనకు బాగా కడుపు నిండుతుంది కూడా రాగి జావ తాగితే. అయితే నేను ఐరన్ కోసం నేను బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. అలానే బ్లడ్ ఇంప్రూవ్ కావాలంటే బెల్లం యాడ్ చేస్తే కనుక చాలా బావుంటుంది. టేస్ట్ బావుంటుంది. ఎందుకంటే సాల్ట్ కూడా యాడ్ చేసాం కదా మనము. బెల్లము, సాల్ట్ వల్ల టేస్ట్ బాగా వస్తుంది. అలానే డైజెషన్ కోసం నేను ఇలాచీని కూడా దంచి వేసుకున్నానండి ఇందులో. ఇలాచీ వల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది. రాగి జావ తాగిన తర్వాత చాలామందికి ఎక్కువసేపు కడుపు మందంగా ఉంది, ఆకలి అవ్వట్లేదని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈజీగా తొందరగా డైజెషన్ అవుతుంది. ఆకలి మళ్ళీ తొందరగా ఆకలవుతుంది. సో, నేను ఇట్లా బెల్లము, ఇలాచీని వేసి ఫ్లేవర్ కోసం సాల్ట్‌ని యాడ్ చేసుకొని రెగ్యులర్‌గా వాడే రాగి జావ కన్నా కూడా ఇంకొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని ఇంకా హెల్తీగా రాగి జావని ప్రిపేర్ చేసుకున్నాను. మరి మీకు కనుక నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. మరింత మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.